సాగుతూ ఉన్న పయనానికి మూలమే కాలం. అంత చిన్న వయసు నుంచి అన్నయ్య మా ముగ్గురిని అమ్మా నన్ను పెంచుతున్నాడు. ఎంత కష్టం. అన్నా ఏంటి నాకేదో అబ్బాయిని చూస్తున్నావట? నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు? చివరి వరకు మోసే నీకు పెళ్ళై పిల్లల్ని కని నువ్వు సంతోషంగా ఉంటేనే ఒక కుటుంబంగా మారతాం. నీకు హక్కుందిరా నీ కన్నీళ్ళని. వచ్చినప్పుడల్లా నోట్లో మంచినీళ్లు కాఫీ నీళ్లు పోసి పంపిస్తున్నారు కానీ చెవిలోకి శుభవార్త మాత్రం వినిపించడం లేదు చెల్లెమ్మ. ఎక్కడా బావగారు కనపడరు? అవును, అన్నయ్య గారు పంచాయతీలో న్యాయంగా అప్పటికప్పుడు తీర్పులిచ్చేస్తారు కానీ ఇంటి విషయం, ఇంట్లో పెళ్లి విషయం వచ్చేసరికి వాయిదాలు వేసేస్తూ ఉంటారు. వదినా అదేంటో. ఏం చెల్లెమ్మ, పెళ్లి ముందుకు వెళ్లాలని బావగారికి ఉందా లేదా? ఆయన ముందు పడి పెళ్లి ఊసి ఎత్తితేనే కదా నేను ఎగేసుకుంటూ దుబాయ్ నుంచి ఇక్కడికి దూకింది. తీరా ఇప్పుడు చూస్తే మేము ఆరాటపడుతున్నాం, మీరు ఆలస్యం చేస్తున్నారు. ఊళ్ళో జనాలేమో రకరకాలుగా వాగేసుకుంటున్నారు. మరే ఊళ్ళో తిరుగుతూ ఆ మాటలు వింటుంటే సూదులతో పొడిచినట్టుందదినా. మీకేమో కనీసం చేమ కుట్టినట్టు కూడా లేదనుకుంటా. అలా ఏం కాదు భాగ్య, అలా ఎందుకు అనుకుంటున్నావు? మీ అన్నయ్య వచ్చాక నేను మళ్ళీ మాట్లాడతానులే. నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడి వెంటనే పెళ్లి పనుల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఒప్పించు చెల్లెమ్మా. యువతల పెళ్ళైపోతే అవతల దుబాయ్లో ఆగిపోయిన పనులన్నీ చక్కబెట్టుకోవాలి మళ్ళీ నేను. అలాగే అన్నయ్య, ఉండండి కాఫీ తీసుకొస్తాను. ఈ వేళ్ళో ఆ వేడినీళ్ళు ఎందుకులేమ్మా, బావరాగానే మా బాధను వేడివేడిగా చెప్పు చాలు. పదవే. వీళ్ళని చూస్తుంటే ఆగేలా కనపడట్లేదు కదమ్మా. ఇప్పుడెలా? ఎలాగైనా సరే గడువు కావాల్సిందే అమ్మా. చెప్పావులే పెద్ద, నువ్వు చెప్తే నేను చెయ్యాలా? ఏం చేస్తారు? అయ్యో ఏంటిది? మొగుడు చెప్తే చెయ్యాలి. మీరు పడేస్తే నేను కూడా పడేస్తాను. చేసుకోండి, నేను చేయనంటే చేయను. చెయ్యాలి నువ్వు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఓ చెప్పావులే పెద్ద, నువ్వు చెప్తే నేను చెయ్యాలా? చెయ్యాలి. మొగుడు చెప్తే చెయ్యాలి మరి. అబ్బో పెళ్ళాన్ని చెప్తే వినాలి మరి. వింటా. మీరింటున్నారేంటి నేను చేయడానికి? చెయ్యో. అయ్యో ఆగండి అంకుల్. అయ్యో ఆంటీ, అంకుల్ ఆగండి. మీరేనా ఇలా గొడవ పడుతుంది? ఆగండి. నువ్వు తప్పుతా బాబు. అంకుల్, ముసలిదానికి ఈ మధ్య నోరు ఎక్కువైపోతుంది. ఓ అబ్బో నేను ముసల్దాన్ని అంట. ఈయన 25 ఏళ్ల కుర్రాడు మరి. నాకన్నా 10 ఏళ్లు పెద్ద. ఆ లెక్క ప్రకారం చూస్తే మిమ్మల్ని ముసలి కాదు పండు ముసలి అనాలి. ఏం బాబు? అసలు మీరు ఎందుకు గొడవ పడుతున్నారో చెప్తే నేనేమైనా చెప్పొచ్చు. చెప్పండి అంకుల్. నన్ను కాదు బాబు అడగాల్సింది, దాన్ని అడుగు. అది చేసిన తప్పు తనకి బాగా తెలుసు. అంకుల్ నీకు వివరంగా చెప్తుంది, చెప్పవే. ఇదిగో ఈ మురికి మాటలు తొండి మాటలే వద్దని చెప్పేది. ఏంటే వేలు చూపిస్తున్నావు? అయ్యో ఆంటీ, అయ్యో ఆంటీ, అంకుల్ ఏంటి అంకుల్ అలా తోశారు? చివరికి నన్ను తోస్తావు కదా, చెప్తా నీ సంగతి. ఉండు. ఏంటి నువ్వు చెప్పేది బా? అంకుల్ ఆపండి.
సారీ చెప్పండి. ఏ చెప్పకపోతే అది విడాకులు ఇస్తుందా? సారీలు చెప్పను, పూరీలు చెప్పను. అంకుల్, ఆంటీ, ఏంటి వీళ్ళు? మీరు అక్కని కలవడానికి వచ్చిన అనాథాశ్రమం వాళ్ళు కదా? ఆహా, నాకన్నా బాగా యాక్టింగ్ చేస్తున్నావే నువ్వు. అంత లేదు, మీరే నాకన్నా బాగా యాక్టింగ్ చేసే ఆ రోజా రాణి చెవిలో రోజా పువ్వు పెట్టారు. కానీ ఏం లాభం? తన పేరు పెట్టడానికి ఆ సుబ్బారాయుడు ఒప్పుకుంటేనే డబ్బులు ఇస్తానంది కదా. సుబ్బారాయుడిని ఎలా ఒప్పించేది? ముందు రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. మందేస్తారా? Cheers. సుబ్బారాయుడిని ఒప్పించాల్సిన పని లేదు. సుబ్బారాయుడు ఒప్పుకున్నాడని చెప్తే చాలు. ఇది వెళ్ళి వాడిని అడిగేంత సీను ఎలాగూ లేదు కాబట్టి, పైగా మనం నిజంగా అనాథాశ్రమం కడుతున్నామా ఏంటి? వాడి పొలం, దీని డబ్బు చేతికి రాగానే జూమంతరు చేసేసి చేతులు కడుక్కోవడమేగా. కాబట్టి మీరు ఇదే నటనని కంటిన్యూ చేసి రేపొచ్చి ఇలాగే చెప్పేయండి, సరిపోతుంది. అలాగే. మిథునా, మిథునా, హే, హాయ్. హాయ్. ఏంటే ఒక్కదానివే వచ్చావేంటే? శ్రావ్యను కూడా తీసుకురావచ్చు కదా. తనకి రావాలనే ఉంది, కానీ సాగర్ వచ్చాడు. షాపింగ్ హడావిడి ఉండడం వల్ల రాలేదు. అవునా? అది సరే, గౌతమ్ కనబడదేంటి? ఉంటేగా కనపడ్డానికి. పార్టీ నుంచి వచ్చామో లేదో పాపను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. చెప్, ఇంకేంటి విశేషాలు? అవును, ఫోటోలు ఏవో వచ్చాయన్నావు కదా, చూపించవేంటి? 1 minute. ఏంటే మావి మాత్రమే ఉన్నాయి, మనందరివి లేవా? అవి తర్వాత చూద్దువులే. స్పెషల్ గా నీకోసమని నువ్వు గౌతమ్ ఉన్నవి ఒక ఫైల్ చేసి తీసుకొచ్చా, చూడు. ఎలా ఉన్నాయి ఫోటోలు? చాలా బాగున్నాయి రమ్య. యాక్చువల్లీ పార్టీ నుండి ఇంటికి వచ్చే ముందు ఇకపై ఇంకా బాగుంటుంది, ఈ ఆనందం ఇలానే కొనసాగుతుంది అనుకొని వచ్చాను. కానీ అది అక్కడితోనే ఆగిపోయింది.
ఇప్పుడు ఈ ఫోటోల ద్వారా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళి ఆనందపడాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ఆగు. ఈ ఫొటోస్ ని షేర్ చేస్తాను. ఏ ఎవరికి షేర్ చేస్తున్నావు? గౌతమ్కి. అయ్యో ఏ వద్దే రమ్య,